సంగారెడ్డి జిల్లా ఆందోళన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యువత వ్యక్తిత్వ వికాసం స్పోకెన్ స్కిల్స్ పై మేము సైతం అంటూ రూపొందించిన మేధా యాప్ను డాక్టర్ చిరంజీవితో కలిసి ఆందోళన ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక పర్వదినం పురస్కరించుకొని పట్టణ కేంద్రమైన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకం ఎగురవేయడం జరిగిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తుందని గుర్తు చేశారు. జెండా పండుగ దేశవ్యాప్తంగా పెద్ద పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎంపీపీ బాలయ్య, అశోక్, రామగౌడ్, ఎండిఓ, పిఆర్టీయు మండల్ అధ్యక్షులు మానయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మేధా చిరంజీవి అంటారు. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ లాస్ట్ 30 సంవత్సరాలుగా ఇంగ్లీష్ బోధనలో ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 10 బ్రాంచీలు ఉన్నాయి. అయితే నా 25 సంవత్సరాల ఇంగ్లీష్ టీచింగ్ అనుభవంలో నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, గ్రామీణ ప్రాంత విద్యార్థులు, యువకులు ఎవరైనా సరే వీళ్ళల్లో డిగ్రీ చేసిన తర్వాత ఎంబీఏ, ఎంసీ, ఇంజనీరింగ్ ఏం చేసినా కూడా వీళ్ళలో మంచి టాలెంట్ ఉంటుంది. అండ్ అకాడమిక్గా 80% మార్క్స్, మోర్ దెన్ 70% మార్క్స్ తప్పకుండా సంపాదిస్తున్నారు. కాన్ఫిడెన్స్ ఉంటుంది, కష్టపడాలనే గుణం ఉంటుంది, ఎదగాలనే ఆశ ఉంటుంది. కానీ ఒకే ఒక బ్యారియర్, ఇంగ్లీష్ రాకపోవడం అనే ఒక చిన్న కారణం చేత దాదాపు 93% ఆఫ్ యూత్ ఇంటర్వ్యూలో వాళ్ళు అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోతున్నారు, వాళ్ళు అనుకున్న జాబ్స్ని పొందలేకపోతున్నారు. కారణం ఏంటంటే కేవలం ఒక 4 నిమిషాలు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడం. ఇది గమనించిన తర్వాత లాస్ట్ మనకిప్పుడు 2 సంవత్సరాలుగా దాదాపు ఈ కరోనా పాండమిక్, ఈ కోవిడ్-19 ముందు తర్వాత పరిస్థితులు మారిపోయాయి. మానసికంగా యువతలో ఒక నిరుత్సాహం చోటు చేసుకుంది, ఒక కన్ఫ్యూజన్. ఏ కెరీర్ చేయాలి, కెరీర్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం నేర్చుకోవాలి, కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ టైంలో నేను ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే, ఎవరైనా ప్రజాప్రతినిధులు ముందుకు వస్తే మేము వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో యువతకి వాళ్ళ సహకారంతో ఈ వ్యక్తిత్వ వికాసం, కెరీర్ గైడెన్స్, ఒక మాటలో చెప్పాలంటే యువతికి ఒక దశ, దిశ నిర్దేశం చేయడం, దాంతోపాటు ఆంగ్ల భాషలో శిక్షణ ఇవ్వడం అనే కార్యక్రమం అనౌన్స్ చేసినప్పుడు నాకు కొందరు ఫోన్ చేశారు. కానీ శ్రీ క్రాంతికిరణ్ గారు పర్టికులర్గా ఫోన్ చేసి మా ఆఫీస్కి వచ్చారు. మా ఆఫీస్కి వచ్చిన ఒకే ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు క్రాంతికిరణ్ గారు. ఆయన ఇంట్రెస్ట్ చూసి తప్పకుండా మీ కాన్స్టిట్యున్సీలో మీరు ప్రత్యేకంగా మా హైదరాబాద్ మా ఆఫీస్కి వెతుక్కొని వచ్చారు కాబట్టి మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో నేను గుర్తుపెట్టగలను. ఖచ్చితంగా నా సహకారం చేస్తాను. ఇది కమర్షియల్ కాకుండా ఒక సామాజిక దృక్పథంతో అందరం కలిసి చేద్దాం, మేము సైతం అంటూ వాళ్ళ విజయం కోసం మనం పాటుపడదామని ఈ మేము సైతం కార్యక్రమం తీసుకోవడం, ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో యువకులకి ఇంటి దగ్గర ఉంటూ వాళ్ళ ఖాళీ టైంలోనే వాళ్ళ చేతిలో మొబైల్లోనే నేను రికార్డ్ చేసిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో రికార్డ్ చేసిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీడియోస్ చూస్తూ సెల్ఫ్గా వాళ్ళంతటా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకునేలాగా రూపుదిద్దిన కోర్స్ ఇది. కాబట్టి ఒక్కసారి యాప్ని కనుక వాళ్ళ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే, వాళ్ళ కోర్స్ యాక్టివేట్ చేస్తే వాళ్ళు ఒక 6 నెలల పాటు వాళ్ళంతటా వాళ్ళే అందులో వీడియోస్ చూస్తూ, అందులోనే ఎగ్జామ్స్ రాస్తూ, వాళ్ళంతటా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడేలాగా తయారు కావచ్చు. ఆ విధంగా మేము ఈ కోర్సు రూపకల్పన చేయడం జరిగింది. దానికి సపోర్టివ్గా 15 రోజులకు ఒక్కసారి ఆన్లైన్లో వీళ్ళకు గైడెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. యాప్లో ఏమైనా డౌట్లు ఉన్నాయా ఏంటి ఇవన్నీ క్లారిఫై చేయడం కూడా జరుగుతుంది. ఇలా 6 మంత్స్ పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
ఇది ఒక ఇంగ్లీష్ నేర్పించడం ఒక్కటే కాకుండా అంతర్జాతీయ స్థాయి ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో మా ఇన్స్టిట్యూట్ తరఫున మేము ఇంటర్నేషనల్ ట్రైనర్స్ అందరిని తీసుకొచ్చి ప్రతి 15 రోజులకు ఒక్కసారి వ్యక్తిత్వ వికాసం మీద, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మీద, కెరీర్ గైడెన్స్ మీద, ఇలా రకరకాల టాపిక్స్ మీద ఈ యువతను అందరినీ ఆన్లైన్లో మోటివేట్ చేయడం, ఆన్లైన్ సెమినార్ల ద్వారా మోటివేట్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కోర్స్, మొబైల్ యాప్లో ఉన్న కోర్స్ బయట వాళ్ళు ఎవరు తీసుకున్నా కూడా 5,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. బట్ ఈరోజు క్రాంతికిరణ్ గారు ముందుకు వచ్చి 5,000 వాళ్ళు కట్టరు. వాళ్ళ తరపున నేను శ్రమ ఓరుస్తాను, అందరి సహకారం తీసుకుంటాను. ఎన్ని వందల మంది వచ్చినా పర్వాలేదు, వీళ్ళ కోసం ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాను అని ముందుకు రావడం నిజంగా అదృష్టం. వాళ్ళని అభినందిస్తున్నాను. మా మీద నమ్మకంతో మాకు ఈ ప్రాజెక్ట్ అప్పజెప్పినందుకు మా బాధ్యత ఇంకా పెరిగిందనుకుంటున్నాం. ఖచ్చితంగా నా 25 సంవత్సరాల అనుభవంలో నాకున్న సక్సెస్ రేట్ని దృష్టిలో పెట్టుకొని, నేను గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళే, యువత ఆశలు ఆశయాలు నాకు బాగా తెలుసు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు తెలుసు, మానసిక స్థితి తెలుసు. కాబట్టి నేను న్యాయం చేయగలను. వీళ్ళందరినీ ఒక దారిలో పెట్టడానికి నా వంతు కృషి చేస్తాను, అందరికీ సహకరిస్తాను అని నేను అందరి ముందు మీకు తెలియజేసుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలకి, అట్లాగే మిత్రులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మా నియోజకవర్గంలోని ఎవరైతే పాఠశాల విద్యార్థులు ఉన్నారో, అంటే 8 నుంచి ఆ పైన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, అది డిగ్రీ వరకు కావచ్చు, ఇంటర్ డిగ్రీ వరకు కావచ్చు, లేదంటే యూత్ పిల్లలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా సరే ఇంగ్లీష్ను నేర్చుకోవడానికి మొబైల్ యాప్ను తయారు చేసి వాళ్ళకు ఫ్రీగా, మొబైల్ యాప్ ద్వారా ఫ్రీగా ఇంగ్లీష్ నేర్పించే ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మేము ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేధా ఇన్స్టిట్యూట్ చిరంజీవి గారు, మీ అందరికీ తెలుసు, చిరంజీవి గారు దాదాపు 30 సంవత్సరాలుగా చాలామందిని ఇంగ్లీషులో నిష్ణాతనం చేయడంతో పాటు కొన్ని పెద్ద పెద్ద సంస్థలకు, ఎంఎన్సి సంస్థలకు, ఆ మేనేజ్మెంట్లకే ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద వాళ్ళు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన చూపెట్టిన విజయ బావటాలో కొన్ని లక్షల మంది వాళ్ళ జీవితాలని మార్చుకున్నారు. ఇప్పుడు కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీషు సరిగ్గా రాక, ఇంగ్లీష్ భాష సరిగ్గా నేర్చుకోలేక చాలామంది ఇబ్బందులు పడుతుంది. బహుశా చాలామంది ఉంటారు. నేను కూడా దాంట్లో ఒక వ్యక్తిగా నేను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు కనుక ఇంగ్లీష్ కనుక ఇన్ఫ్లుయెంట్గా ఉండగలిగితే నేను ఇంకా అద్భుతంగా నా పని విధానం ఇంకా బాగుండేదేమో. సో ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీషు బాగా చదువుకోవాలి. దాన్ని ఇప్పుడు మొత్తం మన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోవాలన్నా కూడా ఇంగ్లీష్ అనేది చాలా ప్రధానం. అందుకే ప్రతి ఒక్కరు కూడా మన బేసిక్ స్థాయి నుంచి ఇంగ్లీష్ కనుక మంచి పట్టు సాధించగలిగితే మనం భవిష్యత్తులో ఏ క్లాస్లో అయినా చాలా ఉత్తమమైన ఫలితాన్ని మనం సాధించుకోవచ్చు. అందుకే మేము 8th నుంచి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 8th నుంచి 8th, 9th, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంకా ఆ పైన ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా ఫ్రీగా కోచింగ్ ఇవ్వాలని చెప్పి తలపుతో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేధా వాళ్ళ సహకారంతో ఇది ప్రముఖ సంఘ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ గారి స్మృతిలో ఎస్ఆర్ శంకరన్ మెమోరియల్గా మేము దీన్ని మొదలు పెడుతున్నాం. ఎందుకంటే ఎస్ఆర్ శంకరన్ గారు మొట్టమొదటిసారిగా గురుకుల పాఠశాలను పెట్టిన వారు ఎస్ఆర్ శంకరన్ గారు. మేమందరం కూడా ఆ పాఠశాలలోనే చదువుకొని ఇప్పుడు ఒక స్థాయిలోకి వచ్చినాం కనుక ఎస్ఆర్ శంకరన్ గారిని గురుకుల పాఠశాలలో చదువుకున్న ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటారు. అంతేకాదు అనేక మంది ఐఏఎస్లు, సీనియర్ ఐఏఎస్లు ఇప్పుడు ఆయన బాటలో నడుస్తూ ఈ సమాజానికి ఉపయోగపడుతుంది కనుక ఎస్ఆర్ శంకరన్ గారి మెమోరియల్గా మేము దీన్ని ఎంతమందికి వచ్చినా సరే ఫ్రీగా మొబైల్ యాప్ నుంచి మేము ఇంగ్లీష్ కోచింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అవకాశాన్ని మా నియోజకవర్గంలోని పిల్లలు, చదువుకుంటున్న విద్యార్థులు, అట్లాగే ఎవరైనా ఇంకా నిరుద్యోగులు ఎవరున్నా ఇంగ్లీషు చదువుకోవాలని ఆసక్తి ఉన్న ఎవరైనా సరే, అట్లాగే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా, ఎందుకంటే కొడుకు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నప్పుడు స్కూల్కి పోయి వచ్చిన తర్వాత హోంవర్క్ అనేది ఉంటుంది. ఆ హోంవర్క్ పిల్లలు చేస్తున్నా లేదా అనేది గ్రిప్ తల్లిదండ్రులకు ఉండదు.
సో కొడుకు ఇంగ్లీష్ మీద చదువుతున్నప్పుడు కనీసం తల్లిదండ్రులు కూడా కొంచెం ఇంగ్లీష్ మీద పట్టు ఉంటే అతడు కూడా హోంవర్క్ ఎట్లా చేస్తుండు, చదువుతున్నా లేదా అనేది పిల్లోడికి కొంచెం విద్యాబుద్ధులు చెప్పే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళు కూడా హౌస్ వైఫ్స్ కూడా ఇంగ్లీషు నేర్చుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా యాప్ ఉంటుంది. యాప్ గురించి సారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే దీంట్లో మేము ఓకే సార్ చెప్పిన తర్వాత మిగతా విషయాలని మళ్ళీ ఎవరైనా అలా అందుకోలేకపోయినా వాట్సాప్లో వాళ్ళకి రీచ్ అవ్వకపోయినా గ్రామ స్థాయిలో మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళ ఫోన్కి మేము అప్లికేషన్ పంపిస్తాం. ఆ ఫోన్ నెంబర్ 9866006662 9866006662. ఇది మేధా ఇన్స్టిట్యూట్ ఫోన్ నెంబర్. ఈ ఫోన్ నెంబర్ జస్ట్ ఫోన్ చేస్తే చాలు, వాళ్ళకి అప్లికేషన్ పంపిస్తాం వాట్సాప్లో. వాళ్ళని ఫిల్ చేస్తే మాకు వాళ్ళ అప్లికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఈరోజు గ్రామ స్థాయిలో సార్ ఉద్యోగాల గురించి చెప్తున్నారు కాబట్టి హైదరాబాద్లో దాదాపు కొన్ని వేల ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ఆ ఉద్యోగాలకు కావాల్సిన చిన్న అర్హత ఇంగ్లీష్లో మాట్లాడటం అది లేదు. ఈరోజు ఇంగ్లీష్ కనుక వస్తే హౌస్ వైఫ్స్ కానీ నేర్చుకొని ఉంటే ఈరోజు వెబ్ కంటెంట్ రైటర్గా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కనీసం ఒక 10 లైన్లు ఒక పారాగ్రాఫ్ ఇంగ్లీష్లో చక్కగా రాయగలిగితే, ఇంగ్లీష్లో తప్పు లేకుండా రాయగలిగితే రోజుకు 4,000 సంపాదించవచ్చు. అది హౌస్ వైఫ్ అయినా కానీ వాళ్ళకి కనిపించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఆ ఉద్దేశంతో మేము సైతం కార్యక్రమం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇలా ఉంటుంది. ఈ మొబైల్ యాప్లో మన కోర్సెస్ ఉంటాయి. అండ్ ఇందులో కోర్సెస్ కూడా ఎలా ఉంటాయంటే, ఒకటి స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ స్కిల్స్ మీద కూడా ఒక కోర్స్ ఉంటుంది. దాంతోపాటు త్వరలో తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు చాలా జాబ్స్ అనౌన్స్ చేయబోతుంది. ఆ జాబ్స్కు సంబంధించి అర్థమెటిక్ ఏంటి, రీజనింగ్ ఏంటి, కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఏంటి, మెయిన్గా యూత్కి కావాల్సిన ప్రతిదీ అంటే ఒక జాబ్ సంపాదించడానికి కావాల్సిన ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంటర్వ్యూ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, దాంతోపాటు కాంపిటేటివ్ ఇంగ్లీష్, ఇవన్నీ అంటే కాంపిటేటివ్ ఎడ్జ్, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంగ్లీష్ కోర్సెస్ తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ అనుకున్నాం. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ తీసుకుంటే ఇందులో దాదాపు ఒక 200 వీడియోస్ ఉంటాయి నాకు. వీటితో పాటుగా ఇంకా మేము రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉంటాం అన్నమాట. సో ఈ వీడియోస్ వాళ్ళంతటి వాళ్ళే ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా ఈ యాప్లో ఒక కోర్సులో ఉండే వీడియోస్. సో మనం ఏదైనా ఒక లైక్ ఇందులో ఆప్షన్ కూడా ఏంటంటే, ఇప్పుడు ఇంగ్లీష్ అందరికీ కామన్గా ఉంటుంది. కొంతమంది ఎక్స్క్లూజివ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, వాళ్ళ కోసం కాంపిటేటివ్ కోర్స్ ఉంటుంది. కొంతమంది ఇంటర్వ్యూస్, క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్తారు కొద్ది రోజులు, ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళ కోసం ఇంటర్వ్యూ కోర్స్ ఉంటుంది. సో ఇలా ఇందులో ఏంటంటే దాదాపు ఒక యూత్కి కావాల్సిన అన్ని కోర్సెస్ ఇందులో ఉంటాయి. ఒక యాప్ చేతిలో ఉంటే అండ్ వాళ్ళకు మంచి మాస్టర్ కోసం వెతుక్కోవడం, కోచింగ్ సెంటర్ కోసం వెతుక్కునే పని లేకుండా లెసన్ 1 ఇంట్రో దీని తర్వాత మళ్ళీ స్టార్ట్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్. All the words in English language are classified into 8 classes. These 8 classes together we call them the parts of speech. In this parts of speech, దీని ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ వర్షన్ ఉంటుంది. ఒక సైడ్ ఆల్రెడీ కొంచెం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఆ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చూడొచ్చు. అసలు ఇంగ్లీష్ కొంచెం రాని వాళ్ళు, బేసిక్ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ టు తెలుగు చూసుకోవచ్చు. అండ్ ఇంగ్లీష్ టు తెలుగు చూసి అర్థమైన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చూడవచ్చు. సో ఇందులో చాలా ఫీచర్స్. చిరంజీవి గారికి సార్ ఈ పుస్తకం దయచేసి చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేనే నా ఆయుధం మనకు చాలా ఫేమస్ రైటర్ డాక్టర్ ఎండమూరి వీరేంద్రనాథ్ రాసినటువంటి ఒక లైఫ్ హిస్టరీ. ఇది చిరంజీవి గారికి యొక్క టోటల్ లైఫ్ హిస్టరీ ఇందులో ఉంది సార్.
టోటల్ లైఫ్ హిస్టరీని కాన్సెప్ట్గా తీసుకొని నేను చూశాను ఈ బుక్ ఆల్రెడీ. నేనే నా ఆయుధం. వారు జీవితకాలంలో వారు పడినటువంటి కష్టాలు, తర్వాత వారు ఒక్కొక్క క్రమంలో ఒక్కొక్క మెట్టెక్కి ఈ స్థితికి రావడానికి మొత్తం జ్ఞాపకాలన్నీ కూడా మొత్తం ఇందులో పొందుపరచబడ్డాయి. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు వారి యొక్క లైఫ్ హిస్టరీని వారు పుస్తకంగా మలిచారు. దానికి నేనే నా ఆయుధం అనే ఒక టైటిల్ కూడా ఇచ్చారు. చాలా మంచి పుస్తకం ఇది. వారి జీవితాన్ని మనం పూర్తిగా తీసుకొని నేటి యువత, తర్వాత ఇప్పుడు చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కూడా వాళ్ళు ముందుకెళ్ళేటువంటి ఒక మంచి సదవకాశం. మరి గతంలో కూడా మేధా ఇన్స్టిట్యూట్ తరఫున స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమాలు చూస్తున్నాం సార్. మేము చూస్తూ ఉంటాం, మేము యూట్యూబ్లో కూడా మేము చూస్తూ ఉంటాం. మరి చాలామంది విద్యార్థులకు ఎంతో ప్రోత్సహించినటువంటి మేధా ఇన్స్టిట్యూట్ మరి ఈరోజు నిజంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు, మన అందరూ గౌరవ శాసనసభ్యులు శ్రీ క్రాంతి కిరణ్ గారు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని పాఠశాల విద్యార్థులకు, కళాశాల విద్యార్థులకు, తర్వాత ఇప్పటి యువతకు వారందరికీ కూడా ఒక చక్కటి వారి క్యారెక్టర్ నిర్మాణం కోసం, తర్వాత వారి భవిష్యత్తులో కూడా ఒక మంచి మతం వైపు అడుగులేయడం కోసం కూడా ఒక మంచి మార్గాన్ని ఎన్నుకున్నటువంటి అవకాశం ఈరోజు మేధా ఇన్స్టిట్యూట్ తరఫున కల్పించినందుకు నేను గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా పిఆర్టీ తరఫున, ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తరఫున మరి ఈరోజు తెలంగాణలో పెద్ద సంఘం, ఉపాధ్యాయ సంఘంగా విరాజిల్లుతున్నటువంటి సంఘం ఇది. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా ఖచ్చితంగా మరి మేధా ఇన్స్టిట్యూట్ తరఫున స్పోకెన్ ఇంగ్లీష్, తర్వాత వారు యువతకి ఇస్తున్నటువంటి ఈ బ్రిడ్జి కోర్స్ అయితే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి కోర్సులు ఇచ్చేటువంటి అవకాశాన్ని తప్పకుండా అందిపుచ్చుకుంటాం. ముఖ్యంగా మా పాఠశాల విద్యార్థులకు సార్, ఇప్పుడు పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వమే వారికి లెసన్స్ అని కూడా ప్రతిరోజు స్పాన్సర్ చేస్తూ ఉంది. కానీ ఫస్ట్ ఇయర్లో మేము సాధించినటువంటి ప్రగతి 2వ సంవత్సరం సాధించలేకపోతున్నాం. కారణం ఏంటంటే విద్యార్థులు సరిగ్గా స్పందించకపోవడం. ఒక 45 నిమిషాలు విద్యార్థి పాఠం దగ్గర కూర్చొని పరిస్థితి ఏర్పడింది. ఎస్ సార్. మరి కరోనా పరిస్థితుల వల్ల గవర్నమెంట్ కూడా ధైర్యం చేయడం లేదు పాఠశాల ఒకటి చేయడానికి. మరి ఇప్పుడిప్పుడే తగ్గుతోంది కరోనా వేవ్. మరి పాఠశాలలు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభిద్దామని ఆలోచన ప్రభుత్వం ఉంది. మేము రిక్వెస్ట్ చేసాం ప్రభుత్వాన్ని, సార్ దయచేసి పాఠశాలలు ప్రారంభించండి, ఈ ప్రైమరీ సెషన్స్ వద్దు, 8th, 9th, 10th క్లాసెస్ తర్వాత కళాశాల తరగతులు ఓపెన్ చేయండి అని మేము ప్రభుత్వాన్ని కూడా నివేదించాం. మరి ముఖ్యమంత్రి గారు త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారు అని కూడా మనం ఈరోజు వార్తాపత్రికలో చూస్తూ ఉన్నాం. మరి మీ సహాయ సహకారాలతో తప్పకుండా మా విద్యార్థులకు ఆంగ్లంలో పరిణతి కోసం, ఒక సుశిక్షితులైనటువంటి విద్యార్థులుగా వారు ఎదగడం కోసం తప్పకుండా మేము మా వంతు ప్రయత్నం చేస్తాం. మా ఉపాధ్యాయ సంఘం తరఫున మీకు ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తాం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.